ముఖ్యమంత్రి చంద్రబాబు ధవళేశ్వరం పర్యటన విజయవంతం చేయాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పిలుపునిచ్చారు. ధవళేశ్వరం బ్యారేజ్ ఆధునీకరణ పనుల ప్రారంభంతో పాటు రైతులతో సీఎం నిర్వహించే ముఖాముఖి కార్యక్రమం రైతాంగానికి ఉపయోగకరమని తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాల జీవనాడిగా నిలిచిన ధవళేశ్వరం బ్యారేజ్ అభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, రైతుల సమస్యలు నేరుగా సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం మంచి అవకాశమని పేర్కొన్నారు. గోదావరి డెల్టాకు జీవనాడి లాంటి సరార్దర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు మరమ్మతులు పూర్తిగా బ్యారేజీని బాగా పనిచేసేలా చేయాలనే ఆలోచనతోటి జీవనాడి లాంటి ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణ పనులు చేపట్టడానికి చంద్రబాబు నాయుడు గారు కొత్తపేట నియోజకవర్గం బొబ్బర్లంక గ్రామం వద్ద ఉన్న పిచ్చుకలంకలో రైతులతో ముఖాముఖి కార్యక్రమం, బ్యారేజీ గేట్ల యొక్క మరమ్మతులో ప్రారంభ కార్యక్రమం చేపట్టడం చాలా అభినందనీయమైన విషయంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇది గోదావరి డెల్టా రైతాంగానికి, సెంట్రల్ డెల్టా, కోనసీమ ప్రాంతం, ఈస్టర్న్ డెల్టా, వెస్టర్న్ డెల్టా, ఉభయ గోదావరి జిల్లాల్లోని 10.5 లక్షల ఎకరాల భూములకు సాగునీరు అందివ్వడానికి కానీ, మురుగునీరు పారుదల వ్యవస్థని ఉపయోగపడడానికి కానీ ఈ యొక్క కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని తెలియజేస్తూ ఉన్నాను. వరదల నియంత్రణ సమయంలో కానీ లేదా కాలువలకు నీటి విడుదల విషయంలో కానీ బ్యారేజ్ యొక్క ప్రాముఖ్యత చాలా ముఖ్యమైనది. అటువంటిది 2014లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే 63 గేట్లను ఆనాడు ఆధునీకరించడం జరిగింది.